బాబు నితిన్ చిట్టి అవి ఎల్బో గార్డ్స్ నీ గార్డ్స్ కాదు కదే. అందుకని మంచిగా ఐస్ క్యూబ్స్ లోపల పెట్టా చల్లగవుతుందని చెప్పి. ఫోన్ అస్సలు ఆన్ కూడా అవుతలే. హలో గైస్, ఎలా ఉన్నారు? హోప్ ఎవరీవన్ ఇస్ సేఫ్ అండ్ సౌండ్. గుడ్ ఈవినింగ్. యాక్చువల్లీ గుడ్ ఈవినింగ్ 8:10 అవుతుంది టైము. యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత బైక్ ట్రిప్ చేయబోతున్నాను. లాస్ట్ గోవాకి వెళ్ళాను డిసెంబర్లో 2023 ఐబీడబ్ల్యూకి వెళ్ళాను కదా, అది లాస్ట్. అండ్ ఇవాళ డేట్ వచ్చేసి ఏప్రిల్ 26th ఈరోజు. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక రైడ్ చేయబోతున్నాం. గ్రూప్తో వెళ్తున్నాను అనమాట. పెద్ద గ్రూప్ కాదు, బట్ ఒక మంచి గ్రూప్ అనమాట. ఈ రైడ్ కావాల్సిన మొత్తం ప్యాకింగ్ అంతా అయిపోయింది. టాప్ బాక్స్ ఆల్రెడీ కింద పెట్టేశాను. యాక్చువల్లీ మొత్తం టైం లేకుండా అనమాట. మొత్తం అంతా బ్యాక్ టు బ్యాక్ ఫుల్ ప్యాక్డ్ ఉండే. ఆఫీస్ వర్క్స్, ఇంట్లో వర్క్స్ అన్నీ. చెల్లి పెళ్ళి కూడా అయిపోయింది కదా, సో తనకి కొంచెం బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి. సో తనకి సపోర్ట్ చేయడం మొత్తం అంతా చాలా ప్యాక్డ్ ఉన్నాను. సో ఎక్కువ టైం లేదనమాట ప్రాపర్గా వ్లాగ్ చేద్దామని చెప్పి అనుకున్నాను, బట్ టైం లేక చేయలేకపోయాను. అండ్ ఈ రైడ్ కోసం అయితే మనం అశ్వ మీద కొన్ని చేంజెస్ అయితే చేసాము. ఒకటి, మొత్తం సీట్ చాలా హార్డ్ అయినట్టు అనిపించింది అనమాట నాకు. సో దానికోసం అని చెప్పి నేను ఎక్స్ట్రాగా 2 layers ఆఫ్ ఫోమింగ్ వేయించాను. దాని తర్వాత మళ్ళీ సీట్ కవర్ అంతా చేంజ్ చేయించాను. సో 2 inches మనకు ఆల్మోస్ట్ 1.5 inch వరకు సీట్ హైట్ అయితే ఇంక్రీజ్ అయింది. అదొకటి. అండ్ ఫ్రెష్గా ఇంజిన్ ఆయిల్ మళ్ళీ నిన్న నైటే చేంజ్ చేయించాను. మోటల్ 5100. 2 bags క్యారీ చేస్తున్నాను. ఒకటి మన ట్యాంక్ బ్యాగ్, యాజ్ యూజువల్ కెమెరా, ఎక్విప్మెంట్, చైన్ లూప్స్ ఇవన్నీ పెట్టున్నాను. అండ్ టాప్ బాక్స్లో నా క్లాత్స్ అంతా పెట్టేసుకున్నాను అనమాట. అండ్ ల్యాప్టాప్ అయితే క్యారీ చేయట్లేదు, గ్రూప్లో ఆల్రెడీ ఇద్దరు తెస్తున్నారు. అండ్ వాటర్ బాటిల్ అండ్ ఇంకా మన హైడ్రేషన్ బ్యాగ్ క్యారీ చేస్తున్నాను. మనం గోవాలో ఉన్నాం కదా అది. సో అదనమాట ఈ ట్రిప్కి నేను ప్యాక్ చేసుకున్న ఐటమ్. ఈ ట్రిప్ 5 days ఉంటుంది, స్టార్టింగ్ ఫ్రమ్ టుమారో, దట్ ఈస్ సాటర్డే 27th. సో 27th నుంచి 5 days, May 1st వరకు ఉండబోతుంది. ఇప్పుడైతే నేను ఈసీఎల్ వెళ్తున్నాను, నితిన్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. సో నితిన్ కూడా వస్తున్నాడు మనతో పాటు ఈ రైడ్లో. ఈసీఎల్ వెళ్ళిపోయి నైట్ అక్కడే ఉండి అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాను నేను, నితిన్ ఇద్దరం కలిసి. రైడింగ్ ప్యాంట్ జస్ట్ తీసుకొని వెళ్ళి అక్కడ వేసుకుందామని చెప్పి వేసుకోలేదు. ఇది క్యారీ చేయాలి. అండ్ మన అశ్వగాడు హైదరాబాద్లో ఎండలు మాత్రం దూల తీర్చేస్తున్నాయి భయ్య. లిటరలీ 40-42 ఉంటుంది డైలీ టెంపరేచర్. మా వాచ్మెన్ వాళ్ళ పిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు, వాళ్ళకి ఇద్దామని తీసుకున్నా. ఇది పిల్లలకి ఇవ్వండి బ్రెడ్. బాయ్. చెల్లికి కూడా ఇవ్వాలి. బాయ్ బాయ్నా. ట్రిప్ B0 చేస్తున్నా. The next day. గుడ్ మార్నింగ్. అండ్ నితిన్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాము. నైట్ అరౌండ్ 9 వచ్చేసరికి. బాయ్ ఆంటీ. రాగానే పోయి ఫుల్ ట్యాంక్ చేయించేసుకొని, అండ్ అలాగే మన టాప్ బాక్స్కి వెనకాల మన పేరు స్టిక్కరింగ్ చేయించేసాను. జస్ట్ కైండ్ ఆఫ్ బ్రాండింగ్ కోసం. హరిహరన్ ఇంకా సాయి గౌడ్, మన ట్యాంక్ బండ్ సాయి అన్న. సో వీళ్ళు ఆల్రెడీ రాధిక దగ్గరికి వచ్చేసి అక్కడ వెయిట్ చేస్తున్నారు మన కోసం. లేట్ అయిపోయింది సార్, నాదే డిలే. మీట్ హరిహరన్. కానీ ఇంతసేపు లేట్ అవుతుంది, ఏంది ఇంత లేట్ చేస్తారు? చలో. సాయన హంటర్ తీసుకునిండు. యాక్చువల్లీ సాయన R15, బట్ ఎక్స్ఎన్లో వాళ్ళ కజిన్ దగ్గర హంటర్ తీసుకునిండు. అండ్ హరిహరన్ ఈస్ కమింగ్ ఆన్ హిస్ R15. ప్రెసెంట్ అయితే పంజాగుట్ట సెంట్రల్ మాల్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ నుంచి భరత్ మనతో జాయిన్ అవుతాడు. ఇక్కడ ఉంటారు మన వాళ్ళు, ఉన్నారు ఇక్కడ. హలో బాబు నితిన్ చిట్టి అవి ఎల్బో గార్డ్స్ నీ గార్డ్స్ కాదు కదే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. సో పంజాగుట్ట సెంట్రల్ మాల్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాం. అండ్ మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అనిల్ భయ్య, చైతు భాయ్ అండ్ దీపాన్విత ముగ్గురు వచ్చిన్నారు. నితిన్ గారిని వదిలేసి వెళ్ళిపోదాం. సాయన హరి, నితిన్ గారిని వదిలేసి వెళ్ళిపోదాం పా.
మెహదీపట్నం అత్తాపూర్ ఏరియాలో అంతా దోమలు లేవంట. అదిగో రీజన్ ముందర ఆటో అతనే మంచిగా డైలీ మార్నింగ్ ఈవినింగ్ వరకు దోమల మందు కొడుతుండే ఏరియా అంతా. దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం అండ్ టైం వచ్చేసి 4:21. ఇట్ టుక్ డస్ హాఫ్ అన్ అవర్. ఈ హైవేలో ఇక్కడ రోడ్ డివైడర్ మీద చెట్లు ఏం పెట్టలేకపోయేసరికి ఆపోజిట్లో వచ్చే వెహికల్స్ది ప్రతి ఒక్కడు హై బీమ్ వేసుకున్నాడు. రిఫ్లెక్షన్ గట్టి కొడుతుంది. వైజర్ ఓపెన్ చేస్తేనేమో కళ్ళకి గట్టి గాలి కొడుతుంది. టైం ఎగ్జాక్ట్గా 6 o'clock అయింది. జడ్చర్ల దాటేసి ఒక 20 kilometers వరకు వచ్చాము. కర్నూలు ఇక్కడ నుంచి 100 kilometers ఉంది. చాయ్ బ్రేక్ అనమాట. భయ్యా హౌ వాజ్ ది రైడ్ సో ఫార్? సాయన మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తుండే అసలు. పాటలు ఈ భయ్యా ఇంటర్కామ్ పెట్టుకొని ఎందుకు చల్లంటే నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇంటర్కామ్ తీసుకున్నాడు దెబ్బకి సైలెంట్ ఉంటాడు. నాకే అర్థమైంది నిద్రపోతున్నాడా డ్రైవ్ చేస్తున్నాడా బండి కాదు. ఒక పాయింట్ లో హరి అని పిలిస్తే తప్పితే రెస్పాండ్ అవ్వడు తెలుసా. ఇన్నిసార్లు తెలుసా హరి ఉన్నావా అని వస్తుండే. హరి అంటే అంటాడు, అంత మీనింగ్ ఏం లేదు. సో చిన్న చాయ్ బ్రేక్ తీసుకున్నాం, తర్వాత స్టార్ట్ అవుతున్నాం. అండ్ చాయ్ బ్రేక్తో పాటు మన నితిన్ గాని కూడా బాగా గట్టిగా రోస్ట్ చేశాను. అండ్ ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ నెక్స్ట్ స్టాప్ సీదా కర్నూలులోనే ఉంటుంది. 110 kilometers ఫర్ బ్రేక్ఫాస్ట్. కార్లో అందరూ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. డిఫరెంట్గా చూస్తున్నారు కొత్తగా. కృష్ణ అన్నది క్రాస్ చేస్తున్నాం. మొత్తం అంతా ఎండిపోయింది నది. కొంచెం కూడా వాటర్ లేవు అసలు. అటు కానీ ఇటు కానీ కంప్లీట్ ఫస్ట్ టైం చూడటం నేను కృష్ణ అనేది ఇంత డ్రైగా. అరే సీరియస్లీ ఒక్కటంటే ఒక్క చుక్క వాటర్ లేదు ఇక్కడ. మొత్తం అంతా రాళ్ళు. ఇలాంటి రైట్లు మనకు 3rd toll gate కాదు. కొంచెం జనాలు తక్కువ ఉండే దగ్గర ఆగుదాం కదా, ఇంత రష్ కాకుండా. అక్కడ ఒక న్యాప్ వేద్దామని ముందరికి వెళ్ళిపా. ప్లేస్ పేరు హోటల్ న్యూ తాజ్ ప్యాలెస్ ఫ్యామిలీ రెస్టారెంట్. కర్నూలు టోల్ ప్లాజా దాటగానే ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది. ఇక్కడ ఆగున్నాము. మంచిగా ఉంది యాక్చువల్లీ. లోపల అంటే అంబియన్స్ అన్నట్టు కాదు కానీ సీటింగ్ ఇక్కడ మంచిగా పాత కిరోసిన్ డ్రమ్స్. ఇక్కడ షిప్ బోట్ షేప్లో ముందర పెట్టుకున్నారు. అండ్ ఇక్కడ మంచిగా నైస్ అండ్ వేయాల సోదిగాళ్ళందరూ ఒక దగ్గర చేరారయ్యా. ఈడ మెయిన్ భరతన లాస్ట్ బ్రేక్ తర్వాత నుంచి రైడ్ ఎట్లా అనిపించింది? బ్యాడ్లీ నీడెడ్ రైడ్. మొత్తానికి నేను రాజీ కూడా ఒక్కరేద్దాం అనుకున్నా. మాతో పాటు ఇంకొక 3 గొర్రె బిడ్డలు కూడా వచ్చింది. ఏడికి నడుచుకొని పోదాం అనుకుంటున్నావా రాధిక దగ్గరికి? మోహన్యుడు ఒకటే పోయే ఫేస్ అసలు. నువ్వు కూడా చెప్పాయి ఏదో ఒకటి. మా నలుగురి గోల్ ఒకటే, ట్రిప్ అయిపోయే వాళ్ళు హరిహరంతో మంచిగా మాట్లాడడం వచ్చారు. సిగ్గుపడుతుంది హరిహరన్ గారు నాకు 5 ఏళ్ళ ఇంటర్ నుంచి తెలుసు. ఆడైతే గలీజా మాట్లాడుతున్నా ఇంటర్లో. ఇప్పుడు ఏమైందో నాకు తెలియదు. నువ్వు యాక్చువల్గా మాట్లాడడం బంద్ చేసి ఉంటాడు. ఏమై ఏం చేసిందో నాకు తెలియదు. నువ్వేదో గొలికంటున్నావు అంటాడు. భయ ఫుడ్ అయినా నీకు నచ్చింది తింటావా లేదంటే మేము చెప్పిందే తింటావా? చెప్పేసినావా? భయ్య ఎంతో ఆశగా వడ చెప్పిండు. వడలేదంటమ్మా, ఆశలు సమాధి చేస్తూ వడలు అన్నీ అయిపోయి. నేను పన్నీర్ దోశ ఎట్లుంటుంది అని అడిగితే మామూలుగా పన్నీర్ ఉంటుందంట. అదే నాకు అర్థం కాలేదు. ఖతర్నాక్ గ్రిప్స్. నీకు ఒకరు గుర్తుకొచ్చిందా? మీ ఆవిడని ఎందుకంటారు తెలుసా? మీ ఆవిడ కాబట్టి. అది పన్నీర్ దోశ ఎందుకంటారు తెలుసా? కాబట్టి నేను మంచిగా అడిగిన, గ్రేట్ చేసి ఇస్తారా లేకపోతే మసాలా పన్నీర్ వేస్తారా? మామూలుగానే పన్నీర్ ఇస్తామన్నా. అరే పన్నీర్ దోశ ఓపెన్ చేయరా? పన్నీర్ వచ్చిందా? ఓపెన్ చేయి. చేయగాలి దాగోయి. ఓపెన్ చేయరా? చేయగలుగుతున్నాడా? ఏ దోశ ఓపెన్ చేయి. వావ్ సూపర్. మసాలా పన్నీర్ వేసి ఉండే, గ్రేట్ చేయలేదు. గ్రేట్ చేయి. ఫస్ట్ ఆడ చెప్పాడు ఫ్యూచర్.
మంచిగా సాంగ్స్ పెట్టుకొని చిల్ అవుతూ తింటున్నాము. ఆపుకోవచ్చు కదా కొంచెం మాత్రం, రాగానే పెట్టాలి వచ్చే దాంట్లోకి. నీగా వచ్చిందన్నా ప్యాంట్ చేసి దీనికాడ పన్నీర్ దోశలో పన్నీర్ ఏరుకొని తిందామని ట్రై చేస్తుండే, కాకపోతే ఆడ ఏరుకునేంత పన్నీర్ లేదని ఫీల్ అవుతుండు. గుడ్డు పోయిందా? మళ్ళా చెప్పు. డ్రిఫ్ట్ కొట్టేద్దాం కార్లో. డ్రిఫ్ట్ ఫస్ట్ బండి నడపడం నేర్చుకో, తర్వాత డ్రిఫ్ట్లు దాకా ఆలోచిద్దాం. ఎద్దబ్బా నీకు నా మీద ఫుల్లు. బ్రేక్ఫాస్ట్ కన్నా ముందు 110 కిలోమీటర్స్ బిఫోర్ చాయ్ కోసం ఆగినప్పుడు పాలు తాగాను అనమాట. చాలా సంవత్సరాల తర్వాత ఒట్టి పాలు తాగాను. సో మొత్తం అంతా గ్యాస్ లాగా అనిపించేసి దారంతా ఫుల్ బర్బ్స్ వస్తూనే ఉన్నాయి. సో పాలు తాగద్దని ఫిక్స్ ఇంకా రెడీ అయిపోయే వరకు. అండ్ తర్వాత కూడా 110 కిలోమీటర్స్ అయితే కొట్టేసినాం, కానీ చాలా డ్రౌజీగా ఉండే. ఇప్పుడు కొంచెం యాక్టివ్ అయినా మనిషిని. కార్ అయినా ఇక్కడ లేడానికి ఇంత కష్టపడుతుంది, ముందుకి వెనకాలకి ముందుకి. మంచిగా తెలిపోతే అయిపోతుందిగా. ఫుడ్ అయితే బిలో యావరేజ్. బెటర్ వేరే ఆప్షన్ చూడడం. కర్నూలు సిటీలో కర్నూలు మెయిన్ ఫ్లైఓవర్ దిగిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకు చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి ఆప్షన్స్, అక్కడ బాగుంటాయి. సో మీలో ఎవరైనా ఇటు సైడ్ ట్రావెల్ చేస్తుంటే అటు సైడ్ తినడానికి ప్రిఫర్ చేయండి. ఇక్కడ డాబా బాగుంటుంది, గురునానక్ పంజాబీ డాబా. తుంగభద్ర రివర్ క్రాస్ చేసాం అంటే మనం తెలంగాణలో నుంచి ఆంధ్రప్రదేశ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇవాల్టి రైడ్లో ఈ ట్రిప్లో మనకు సెకండ్ స్టేట్ అనమాట. అదే మా డెస్టినేషన్ ఏదో చెప్పలేదు కదా ఇంకా, లెట్ ఇట్ బి ఏ సర్ప్రైజ్. ఇవాల్టి డెస్టినేషన్ అయితే మైసూర్. చూద్దాం, ఎవరైనా గెస్ట్ చేసి కింద కామెంట్స్లో చెప్పండి. నేను నెక్స్ట్ బ్లాగ్లో రివీల్ చేస్తాను అది ఏ ప్లేస్కి వెళ్తున్నాము అని. సాయన్న ఫుల్ చిల్లు కొడుతూ వస్తుండు, రిలాక్స్. ఈ జంక్షన్లో లెఫ్ట్ వెళ్తే, ఈ రోడ్లో వెళ్తే మనము ఊరికి వెళ్తాము. అనంతపూర్ దాటి ఒక 5 కిలోమీటర్స్ ఏమో వచ్చాము. మా ఊరి క్రాస్ ఉంటుంది కదా, క్రాస్ దాటిన తర్వాత 2 కిలోమీటర్స్ తర్వాత ఒక చిన్న న్యూస్ బండి ఉంది, ఇక్కడ ఆగున్నాము. మంచిగా చెట్టు కింద నీడ, కాకపోతే చెట్టుకి ఆకులు లేవు అనుకున్నాను, తెలుసు అనుకో. మంచిగా నెట్ ఉంది, షాడో ఉంది కదా అని చెప్పి ఇక్కడ ఆగున్నాము. మొత్తం మా వెహికల్స్ కూడా కొంచెం రెస్ట్ ఇస్తున్నాం. ప్రజెంట్ టెంపరేచర్ 37 డిగ్రీస్ చూపిస్తుంది, బట్ నా బైక్ అయితే ఫుల్ హీట్ ఎక్కిపోయి 47 డిగ్రీస్ చూపిస్తుంది. నడిపేది మోటార్ సెన్సర్ కదా, ఆ మాత్రం వేడి ఉంటుంది మరి బండి. ఏం సార్ ఏంటో అంటున్నారు? నడిపేది మోటార్ సెన్సర్ అయినప్పుడు ఆ మాత్రం వేడి ఉంటుంది బండి కూడా. ఓకే థ్యాంక్ యూ. ఏదో అభిమానం అనమాట ఇట్లా. బర్త్ అయితే ఫుల్ ఎగ్జాస్ట్. దాంట్లో పెట్రోల్ పట్టించుకుందాం ఆగరా అంటే ఆగకుండా కొట్టిన ఎదవయుడు. అంటే మేము నిదానంగా వెళ్తున్నాం, వచ్చేసి మళ్ళీ కాదు నిదానం అంటాడు, 100 పైన స్పీడ్ కొడతాయి. నా కొడుకులు మాకు కనిపించడం. నేను చెప్పాను వీళ్ళిద్దరు ఆగిపోయారు పెట్రోల్ పంప్ దగ్గర అటనే కదా, స్లోగా పోతుంటే వచ్చేసేయండి అన్న. ఈ వీడియో గౌతమ్లో చూపి, గౌతమ్ అన్న నేను భరత్ మెల్లగా వచ్చినాము. ఇగో ఈ పెద్ద మనిషి కొట్టుకుంటా పోతున్నావు 120 ముందే చెప్తున్నా. సంబంధం లేదు సార్, సార్ నీకు నాకు మధ్య 20 కిలోమీటర్ల తేడా వచ్చింది సార్. హైదరాబాద్ స్టార్ట్ కాలేదు. ఫర్ సమ్ రీహైడ్రేషన్. సడన్ గా పంపు ఉండింది. ఏంది ఇట్లా పంపు కాదు, ఇటో పంపు ఉంది. లైన్గా మనిషి దాని మీద చక్కగా ఎటు తిప్పినా కింద పడతా అని చెప్పి. ఫోన్ వేడికి ఫుల్ హీట్ ఎక్కింది, దాంతోపాటు ఛార్జింగ్ పెట్టాం కదా, చాలా వేడి ఎక్కింది. అందుకని మంచిగా ఐస్ క్యూబ్స్ లోపల పెట్టా చల్లగవుతుంది అని చెప్పి. బెటర్ అయింది ఇప్పుడు కొంచెం. ఫోన్ అస్సలు ఆన్ కూడా అయితే లేకుండే భయ్యా. బెస్ట్. అండ్ ఈ థియేటర్తో చేసిన పని మీరు ట్రై చేయకండి ఎప్పుడు. ఎండ ఒక రేంజ్లో ఉంది. బైక్లో టెంపరేచర్ చూడండి 50 డిగ్రీస్ చూపిస్తుంది, అంత హీట్ ఎక్కిపోతుంది. ఆ టైం వచ్చేసి 11:50 అయింది. అయిపోతుంది అంటే 1 కల్లా బ్రేక్ తీసుకునేసి మంచిగా 4కి మళ్ళీ స్టార్ట్ చేస్తాము. లేట్గా వెళ్ళినా పర్లేదు కానీ జాగ్రత్తగా వెళ్ళాము, ఇంపార్టెంట్. డిహైడ్రేట్ అవ్వకుండా. గాలి కూడా వేడిగా వస్తుంది, గాలి అయినా కొంచెం చల్లగా వస్తుంటే ఏం అనిపించేది కాదు. ఇక్కడ హైవే పక్కన వాటర్ కోసం ఆగినాము.
చెట్టు కోసం వెతుకుతున్నా కూడా ఏడు దొరకలేదు. అంత గొప్పగా ఉన్నాయి హైవేస్ మనకు. కనీసం ఒక్క చెట్టు కూడా దొరకలేదు పెద్దది నీడలో ఆగుదామంటే. స్పీడ్ కొడతాను సార్ 80-90 సార్. చెప్పుతో కొడతా. నిజంగా సార్? మేము 100 అయినా మీ దగ్గర దరిదాపులకు కూడా రాలేకపోతే. అయ్యా, నీ దాంట్లో స్పీడోమీటర్ తప్పున్నట్టుంది, స్పీడ్ ఎక్కువ చూపిస్తున్నట్టుంది. కింద పైన కొడితే ఏది బండినా డ్రై ఉంది ల్యాండ్ అసలు. బ్యాక్గ్రౌండ్లో చూశారు కదా, వెల్కమ్ టు కర్ణాటక. సో కర్ణాటకలోకి ఎంటర్ అయ్యాం. ఇక్కడ నుంచి ఇంకా బెంగళూరుకి 95 కిలోమీటర్స్ ఉంది. దేవనహల్లిలో బ్రేక్ తీసుకుంటాము 1 అవర్. జగదీష్ అనే భరత్ ఫ్రెండ్ అనమాట, అక్కడి నుంచి మనతో పాటు జాయిన్ అవుతున్నాడు. ఒక 1 అవర్ అట్లా బ్రేక్ తీసుకుంటాం 4 వరకు, అండ్ 4కి స్టార్ట్ అవుతాం. కర్ణాటక బస్సులు మాత్రం గలీజ్గా కొడుతున్నారు భయ్య. మార్జిన్స్ అయితే వెరీ క్లోజ్ గాలు తీసుకుంటున్నారు, చాలా రిస్కీగా డ్రైవ్ చేస్తున్నారు. సో హైవేలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. అండ్ మీలో ఎవరైనా సమ్మర్లో మాత్రం ట్రావెల్ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా వాటర్ ఆన్ టైం తీసుకోండి. చాలా హైడ్రేటెడ్ ఉండండి. ఎండలు గట్టి వాయిస్తున్నాయి లిటరలీ. నేను హైడ్రేషన్ బ్యాగ్లో ఇవాళ 3 times ఫుల్ చేశాను, అంటే క్లోజ్ టు 6 లీటర్స్ మొత్తం తాగుతూనే ఉన్నా. ఎట్లా పోతుందో తెలియట్లే, అంతగానే ఎండ ఉంది బయట, మొత్తం అంతా ఎవాపరేట్ అయిపోతుంది. వాటర్ ఎక్కువ తాగకపోతే మనం డిహైడ్రేట్ అయిపోతారు. సో వాటర్ ఎక్కువ తాగండి సమ్మర్లో. ఇంట్లో ఉన్నా సరే ఎంత ఎక్కువ వాటర్ తాగితే అంత మంచిది. హ్యూమిడిటీ లేక, గాలిలో చల్లదనం లేక వేడిగా ఉంది గాలి. ఇంత గాలి మరి అంత ఉన్నప్పుడు ఎందుకు రైడ్ చేయడం అంటారా? అంటే ఇప్పుడు ప్యాషన్ ఇవన్నీ ఫేస్ చేస్తూ రైడ్ చేస్తే మజా వస్తుంది. ఏమంటారు? కరెక్టే కదా. మన ఫోటోషూట్ అయిపోయింది. ఇప్పుడు భయ్య వాళ్ళు తీసుకుంటున్నారు. ఒక 5 minutes అయిపోగానే ఇక స్టార్ట్. మస్తు ఉంది వ్యూ. వెల్కమ్ టు కర్ణాటక. మిస్టర్ తీటా ఏజ్ 33 బిహేవ్స్ లైక్ 23 కూడా కాదు, ఓన్లీ 3. అన్నా అక్కడికి వెళ్ళి అన్నాడు ఆన్సర్. లారీ వాళ్ళు దిగొచ్చి కొడతారు. కర్ణాటక బార్డర్ దగ్గర డాన్స్ చేస్తున్నా మిస్టర్ భరత్ అలియాస్ ది ఇండియన్ టెర్రైన్ రోవర్. చలో కర్ణాటకలోకి ఎంటర్ అయిపోయాం. టైం వచ్చేసి 1:20 అవుతుంది. అండ్ యాజ్ యూజువల్ మన డైలాగ్, వెల్కమ్ టు కర్ణాటక. బిల్డింగ్ పై బాగుందబ్బా, ఏదో కాలేజ్ ఏమో తెలియదు, కాలేజో ప్యాలెస్ కన్వెన్షన్ హాల్ ఏమో, చూడడానికి అయితే బాగుంది. మన తెలంగాణ సెక్రటేరియట్ లెక్క ఉంది కొంచెం. ఈ బిల్డింగ్ ఏదో మీరు ఎవరికైనా తెలిసే కింద కమెంట్స్లో షేర్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఓకే, నంది మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చిక్కబళ్ళపురం మెడికల్ కాలేజ్. అవ్వా ఖతర్నాక్. అండ్ మన అశ్వమేధ ఇవాళ మనం 45,000 kilometers అయితే ఫినిష్ చేస్తాం. అనదర్ మైల్ స్టోన్. బెంగళూరు వచ్చేసాం, దేవనహల్లి దగ్గర. ఇక్కడ హోటల్ నంది బహార్, ఇక్కడ లంచ్ కోసం వచ్చాము. అండ్ అందరూ మార్నింగ్ నుంచి ఎవరు ఫోన్లో పట్టుకోలేదు కదా, సో అందరూ మెసేజ్ రిప్లై చేస్తున్నారు. ఈడ్ అసెస్మెంట్ ఉందని చెప్పి దంచుకుంటే వస్తే ఈడ్ అసెస్మెంట్ లైట్ అంటుండో, ఈ దేంతో కొట్టాలో అర్థం కావట్లే. సర్లే పోనీలే, పిల్లోడు కదా అని చెప్పి వదిలేసాము. నాకరాలు చేసినాం అనుకో 2 ఉన్నాయి. సర్లే బిజీగా ఉన్నాడు అసెస్మెంట్లో. అయిపోయిన తర్వాత వాడితో ముచ్చట్లు వేసుకున్నాం. ఫుడ్ ఆర్డర్ చేశాను, 3 సౌత్ ఇండియన్ మీల్స్, బిసిబెళ్ళబాద్ చెప్పాను నేను. అండ్ భయ్య రోటీ కట్ టోకరీ అండ్ పన్నీర్ టిక్కా లబాబ్ దొరుకుతాడు. రోటీ వాడికి, కర్రీ వాడికి, పన్నీర్ నాకు, అది డీల్ అనమాట. ఇప్పుడు దేవనహల్లి నుంచి మైసూర్ వెళ్ళడానికి రూట్ డిస్కషన్ నడుస్తుంది. మనం బిసిబెళ్ళబాద్ నైస్ టెంప్టింగ్. నా బూందీ దొబ్బేసిండు పోయి ఇడు. నీకు మీల్స్ వస్తుంది, దాంట్లో పాపడాలు వస్తాయి, అవి దొబ్బేస్తాను నేను. పాపడాలు అనేసరికి రిటర్న్ ఇచ్చేసినావు కదా. బై ద వే మా హెల్మెట్స్ అనే అక్కడ మూలకు పెట్టేసినాం సేఫ్గా. అండ్ అక్కడ ఛార్జింగ్ పెట్టున్నాను, గోప్రో బ్యాటరీస్ సరిపోతాయి. చూస్తే అర్థమవుతుంది కదా మంచిగా కదా ఫ్రూట్ సలాడ్ అని చెప్పి. దాన్ని పూరితో ఎట్లా తిన్నావు? పూరితో ఎట్లా తిన్నావు దాన్ని? కొత్త రోజు ట్రై చేద్దామని. ఇప్పుడు నేను చెప్పు, లేదులే బొంబాయి చెట్టు అనుకుంది.
టేస్ట్ ఎట్లా ఉంది? అద్భుతంగా ఉంది. రిజల్ట్ ఈవినింగ్ చెప్తాను. సో లంచ్ అయిపోయింది. ఇక్కడ తిన్నాం నంది ఉపచార్ అండ్ బ్రో కూడా వచ్చేసారు. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి మైసూర్కి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి మైసూర్కి 220 కిలోమీటర్స్ చూపిస్తుంది. టైం వచ్చేసి 4:30 అయింది. 4.5 hours చూపిస్తుంది. అరౌండ్ 9-10 అవ్వచ్చు మనం వెళ్ళేసరికి. సిటీ లోపల నుంచి వెళ్తే కొంచెం దగ్గర ఉంది, బట్ వీఆర్ అవాయిడింగ్ దట్ రోడ్ బికాజ్ ఇప్పుడు టైం 4:20 అయింది. సో పీక్ టైం కదా, ట్రాఫిక్ మరీ గల్లీజ్గా అయిపోతుంది. సిటీ దాటడానికే 1.5 hour పడుతుంది. అందులో బెంగళూరు అమ్మో క్రేజీ ఉంటుంది ట్రాఫిక్ అయితే. సో అందుకని చెప్పి వేరే రూట్లో వెళ్దాం అనుకున్నాము. సో ఇప్పుడు మేము అనుకుంటున్న రూట్ వచ్చేసి దేవనహల్లిలో ఉన్నాం కదా, ఇక్కడ నుంచి దబాస్పేట్ నుంచి మాగడి టు మాండ్యా అనుకుంటున్నాం. చూడాలి, గూగుల్ మ్యాప్స్లో వేరే రూట్ ఏదో చూపిస్తుంది అనుకుంటా. నాకు ఒక రూట్ చూపిస్తుంది అండ్ భరత్కి ఒక రూట్ చూపిస్తుంది. జగదీష్ అన్నాడు కదా, సో తన లోకల్ భరత్కి చూపించిన రూట్లో కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అండ్ 4-lane రోడ్ ఉంటుంది అని చెప్పి అన్నాడు. సో ఇంకా భరత్కి చూపించిన రూట్లోనే వెళ్దామని అనుకుంటున్నాం. ఈవినింగ్ అయింది కాబట్టి కొంచెం గట్టిగానే కొడదాం అనుకుంటున్నాము వితౌట్ బ్రేక్స్. మార్నింగ్ హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు అయితే యావరేజ్గా ఎవ్రీ 70 kilometers ఒక బ్రేక్ తీసుకుంటూ వచ్చాము. చాలా ఎగ్జాస్ట్ అయిపోయింది అండ్ ఫుల్ డిహైడ్రేట్ అయిపోయినాం అందరము. నుంచి చూసిన వాటర్ ప్లేసెస్ అన్నిట్లో లైక్ రివర్స్ కానీ పాండ్స్ కానీ లేక్స్ కానీ అన్నిట్లోకి ఫుల్ ఆఫ్ వాటర్ ఉండేది. ఈ ఒక లేకే ఏరియా తెలీదు. దేవనహల్లి నుంచి దొడ్బల్లాపుర వెళ్ళే రోడ్లో ఉంది ఇది. క్యా వ్యూ హై, బ్యూటిఫుల్. మార్నింగ్ నుంచి హైవే కదా, మొత్తం అంతా ఓపెన్ ఉండే. ఫుల్ ఎండలో వచ్చి ఇప్పుడు మంచిగా ఈ వ్యూ చూసేసరికి ఇట్స్ ఫీలింగ్ గుడ్. ఈవినింగ్ కదా, సన్ కరెక్ట్ కళ్ళకు పడుతుంది. ఇప్పుడు టువర్డ్స్ వెస్ట్ వెళ్తున్నాము. హైవేలోకి ఎక్కేసాము, 4-lane హైవే టువర్డ్స్ దబాస్పేట్. అండ్ ఇంకోటి, మీరు గ్రూప్ రైడ్ చేసేటప్పుడు క్రూ మొత్తం ఒకటే లైన్లో ఎప్పుడు ఉండద్దు, ఇట్లా జిగ్జాగ్ ఉండాలి. ఎందుకంటే సడన్గా ఎవరైనా బ్రేక్ కొట్టినప్పుడు కూడా బ్రీతింగ్ స్పేస్ అనేది ఉండాలి కంట్రోల్ చేసుకోవడానికి. ఒకే లైన్లో బ్యాక్ టు బ్యాక్ ఉంటే క్రాష్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. జస్ట్ కొంచెం స్ప్లిట్. ఇప్పుడు హరిహరన్ అక్కడ ఉన్నాడు, నేను కొంచెం క్రాస్గా ఉన్నాను, డయాగ్నల్గా ఉన్నాను. అండ్ హరిహరన్ లైన్లో నా వెనకాల పర్సన్ ఉన్నాడు, హరిహరన్ ముందర పర్సన్ నా లైన్లో ఉన్నాడు. ఇలా జిగ్జాగ్గా ఉంటే మనకు సడన్ బ్రేకింగ్ అప్పుడు కూడా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. కాదు, వీళ్ళు స్పీడ్ బ్రేకర్లు వేసారా, స్పీడ్ హిల్స్ వేసారు. ఈ అమ్మ ఒకటి ఎంత వేసినారు. రోడ్డు మాత్రం బాగుందబ్బా. ఓన్లీ థింగ్ ఏంటంటే సన్ ఈవినింగ్ కదా ఎదురండ, లేదంటే సెట్ అసలు. దబాస్పేట్ దాటాము. 4-lane హైవేలో నుంచి 2-lane రోడ్లోకి డీవియేషన్ ఆపాల్సి వచ్చింది. సో ఈ రూట్లో ఇప్పుడు మనం మైసూర్ వెళ్తున్నాం. 164 kilometers ఉంది. 2-lane హైవే నుంచి మళ్ళీ సింగిల్-lane రోడ్లోకి చూపించింది. వావ్, సూపర్. యాక్చువల్లీ ఈ రూట్ మేము చూస్ చేసుకునిందే మేము, ట్రాఫిక్ ఉండకుండా ఉంటుందని. బట్ మరి సింగిల్-lane అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. 4-lane 2-lane ఎక్స్పెక్ట్ చేసినట్టే. ఘాట్ రోడ్ కావాలి భయ్యా, హైవేస్ బోర్ కొడుతున్నాయి. అనిడే ఘాట్ రోడ్. శివాంగ విలేజ్ హిల్ పైన టెంపుల్ కట్టున్నారు. యాక్చువల్లీ బాగుంది వ్యూ. లైక్ ఎట్లంటే మన కాళహస్తి టెంపుల్ ఉంటుంది కదా, కొంచెం అట్లా అనిపించింది. సడన్గా నాకు ఈ ఏరియాలోకి రాగానే హంపి వైబ్స్ వచ్చినాయి. అంజనాద్రి దగ్గర కొంచెం ఇట్లనే ఉంటుంది అనమాట రూట్, టెంపుల్ అంతా. చిన్న రిఫ్రెష్మెంట్ బ్రేక్, వాటర్ తాగేసి కొంచెం స్టార్ట్ అవుతాం. కుడూర్ అనే విలేజ్లో ఉన్నాం. రోడ్డు బాగుంది ఇది. ఐఎమ్ లైకింగ్ ఇట్. సింగిల్-lane రోడ్ల నుంచి విలేజెస్ నుంచి మళ్ళీ 4-lane హైవే, బెంగళూరు టు హాసన్ హైవే. మైసూర్కి ఇంకా 87 kilometer డిస్టెన్స్లో ఉన్నాము. ఫుల్ ఆకలి అవుతుండే అనమాట. అంత టైట్లే తింటాం. నేను ఇంకా భయ్యా చట్నీ లేదు, వచ్చి సాంబార్తో అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి ఇంకా 2 hours 40 minutes చూపిస్తుంది. 2.5 hours చూపిస్తుందా? 2 hours పడుతుంది అంటే. ఇంకా మార్నింగ్ 2 నుంచి ఇప్పుడు టైం 7 కరెక్ట్గా 7 దాకా రైడ్ చేస్తూనే ఉన్నాం. గ్రూప్ రైడ్ అంటే ఇంకా కొంచెం స్లోనే ఉంటుంది. ఇప్పుడే స్టార్ట్ అయినాం. ఇడ్లీ తినాక. ఇడ్లీ బాగుంది, సాంబార్ బాగుంది. నాకు యూజువల్లీ ఎప్పుడు కూడా ఇడ్లీ వితౌట్ చట్నీ తినబుద్ధి కాదు.
ఇవాళ కూడా ఫస్ట్ ఒక ఇడ్లీ వచ్చి సాంబార్తో తిన్నాను, తర్వాత వెయిట్ చేసి మళ్ళీ చట్నీతో తిన్నా. ఇది మన అశ్వ స్టాక్ లైట్, లో బీమ్, హై బీమ్, అండ్ ఇది హెడ్జేజీ వల్ల వచ్చిన బ్రైట్నెస్. లిటరల్లీ గుడ్డోడికి మంచి కళ్ళు పెడితే ఎట్లా కనిపిస్తే అట్లా కనిపిస్తుంది నాకైతే రోడ్డు హెడ్జేజీ ఉన్నాక. ఇంకా అసలు దీనికి ఎల్లో ఫిల్టర్స్ ఉంటే ఇంకా ఎక్కువ బ్రైట్నెస్గా తెలిసేది. కూర్గ్ రైడ్ చేసినప్పుడు ముందు రోజు సర్వీస్ సెంటర్లో వేసినప్పుడు అక్కడ ఒకటి పోగొట్టేశారు. అండ్ సెకండ్ది మన ఐబీడబ్ల్యూలో పార్కింగ్లో పెట్టుంటే ఎవరో లేపేశారు. సో 2 ఎల్లో ఫిల్టర్స్ పోయినాయి. ఇప్పుడు కంప్లీట్ వైట్ లైట్ అయిపోయింది మనది. హైవే నుంచి డివియేట్ అయిపోయి లోపలికి వచ్చాము. అండ్ ఇప్పుడు 83 కిలోమీటర్స్ 1 hour 47 minutes అండ్ ఎస్టిమేటెడ్ టైమ్ ఆఫ్ అరైవల్ 9:11. నాగమంగళ ల్యాండ్ ఆఫ్ హిస్టారిక్ టెంపుల్స్ అంట. నైస్. గణపం పెట్టి కొడుతుండే టైర్ని. వామో, టైర్ ఇట్లా కూడా ఓపెన్ చేయొచ్చని తెలియదు భయ్యా. భరత్ వెహికల్ది నెక్ పోయింది, సో దాన్ని రీప్లేస్ చేస్తున్నాము. రన్నింగ్లో టైర్ చాలా హార్డ్ అయిపోయింది, హ్యాండిల్ మూమెంట్ అంతా. సో డౌట్ కొట్టి పంచర్ అయింది, మంచి చెక్ చేపిద్దాం వస్తే మొత్తం వాల్వే పోయింది. సో వాల్వ్ ఇప్పుడు కొత్త తెప్పించుకుంటున్నాడు. భరత్ టైర్ది ఆల్రెడీ ఇంతకుముందు అయిన పంచర్ మీదనే పంచర్ లీక్ అవుతుంది ఎయిర్. సో అది బయట నుంచి ప్లగ్ పెట్టినా కూడా సెట్ అవ్వట్లేదు. సో లోపల నుంచి ప్యాచ్ చేయాలన్నారు. 15-20 minutes టైం పడుతుందంటే ఇంకా భరత్ ఫోర్స్ చేశాడు మమ్మల్ని, మీరు స్టార్ట్ అవ్వండి, నేను నిదానంగా వస్తాను వేయించుకొని. కూర్చుని అందరు వెయిట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ మార్నింగ్ 3 o'clock నుంచి రైడ్ చేస్తున్నాను కదా. సో అందరూ ఫుల్ టైర్డ్ అయిపోయినారు. అందుకని నేను, నితిన్, సాయి ఇంకా హరిహరన్ స్టార్ట్ అయిపోయినాము 3 bikes మీద. అండ్ జగదీష్, భరత్ అక్కడే ఉన్నారు. భరత్ అయిపోగానే వాళ్ళిద్దరు కలిసి వస్తామన్నారు. నిజంగా అసలు ట్రిప్ మధ్యలో ఉన్నప్పుడు ఇట్లా ఏమైనా అయితే అసలు చిరాకు ఉంటుంది. ఇంకా మొత్తం అది ప్రాపర్గా సెట్ అయ్యేదాకా. ఐతిహాసిక పురాణ ప్రసిద్ధ శ్రీరంగపట్టణ సుస్వాగత. వెల్కమ్ టు హిస్టారికల్ టౌన్ శ్రీరంగపట్నం. ఇది నేను సెకండ్ టైం రావడం. సో ఫస్ట్ టైం వచ్చేసి జూన్లో వచ్చాను నానవి అస్థికల్లో ఇక్కడ నిమజ్జనం చేయడానికి. అది ఫస్ట్ టైం. అండ్ ఇప్పుడు సెకండ్ టైం. కావేరీ నది. సాంస్కృతిక రాజధాని మైసూరుగా సుస్వాగత. వెల్కమ్ టు హెరిటేజ్ సిటీ మైసూరు. ఫైనల్లీ వీ రీచ్డ్ మైసూర్. అండ్ ఇక్కడ నుంచి మన స్టే దగ్గరికి 14 kilometers ఉంది. టైం వచ్చేసి 8:55 అయింది. కంప్లీట్ ఎగ్జాస్ట్ అసలు 1.8 kilometers ఉంది. ఇంకా 1.8 అనేది కూడా చాలా పెద్ద నెంబర్ లాగా అనిపిస్తుంది నాకు. అంత దూరం నాకు అంత ఎగ్జాస్ట్ అయిపోయినా ఈరోజు. మోస్ట్ వి రీచ్డ్. ఎక్కడ ఉండాలి ఎతుకుతున్నాం. జాస్టల్. అండ్ ఫైనల్లీ వి రీచ్డ్ టుడే. అమ్మా, 2కి బయలుదేరితే 9కి వచ్చినాం భయ్యా. అంటే ఆల్మోస్ట్ 19 hours రైడ్ ఫర్ 768 kilometers. సో ఫైనల్లీ మైసూర్కి అయితే వచ్చేసినాం భయ్యా. 9:15కి వచ్చినాం. అండ్ జాస్టల్ ఉంది కదా వెనకాల, ఇక్కడే స్టే తీసుకున్నాము. బైక్స్ అంతా ఇక్కడ రోడ్ సైడ్ పార్కింగ్. క్యాన్ హెల్ప్, ఇంకో ఆప్షన్ లేదు. దిస్ ఇస్ అవర్ డామ్. E2 అండ్ ఉన్నది ఇవన్నీ మావి. ఇవాళైతే మొత్తం ఫుల్ అలసిపోయినాను భయ్యా. ఫస్ట్ టైం జాస్టల్ దగ్గరికి 2.2 kilometers ఉన్నాయండి. మ్యాప్స్లో చూస్తే ఇది 0.1, 2.2 కాస్త 2.1, 2.2, 1.9, 1.8 అని వస్తుంది. 1.8 kilometers అని చూపించింది. ఇంకా 1.8 kilometers. ఫస్ట్ టైం నా లైఫ్లో 1.8 kilometers అంటే చాలా దూరం అనిపించింది. అది కూడా బైక్ మీద. అంత ఎగ్జాస్ట్ అయిపోయింది ఈరోజు. మెయిన్ థింగ్ ఏంటంటే రైడింగ్ ప్యాంట్ వేసుకున్నాను కదా, చాలా టైట్ అయిపోయింది రైడింగ్ ప్యాంట్. సో 3 years అయిపోయింది తీసుకున్నాను. సో అదంతా ప్యాడింగ్ అంతా ఎక్కువ స్కిన్ కొట్టేసుకునేసరికి, అండ్ దట్టు ఆల్మోస్ట్ 15 to 16 hours నుంచి రైడింగ్ ప్యాంట్ వేసుకున్నాను నేను. సో దానికి కొంచెం ఎగ్జాస్ట్ అయిపోయాను. సో మొత్తం అంతా ఇక్కడ పార్క్ చేసుకొని లగేజ్ అంతా పైన పెట్టేసి వచ్చేసాను. జస్ట్ చేంజ్ చేసుకొని వచ్చాను తినడానికి. గట్టిగా కొడుతుండే ఫోన్తో నితిన్ గారు. సో జస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను. ఫస్ట్ టైం అయినా తినేసి వెళ్ళి
గట్టిగా స్లీప్ అయ్యాలి. మార్నింగ్ 3కే లేసి నెక్స్ట్ డెస్టినేషన్కి స్టార్ట్ అవ్వాలి. సో ఇప్పుడు వెళ్ళేసి తినేసి వచ్చేసి పడుకుంటాం. ముంబై చాయ్ అండ్ స్నాక్స్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంది ఇక్కడ. చంద్రబాయ్ ఈ మధ్య ముంబై ఫుడ్ మీద మస్తు క్రేవింగ్ అవుతుంది. వడపావు తింటున్నాం. యాక్చువల్లీ మిసల్ పావు కోసం వచ్చాను, మిసల్ పావు లేదు, అందుకని వడపావు చెప్పాను. నితిన్ గారు కూడా ఇంకో వడపావు. నీకన్నా పావు పెద్దగా ఉందా? నా చేతి కదా అని చెప్పు. లేదు యాక్చువల్లీ నీకన్నా పెద్దగా. అండ్ ఈ వీడియో అయితే నేను ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీలో ఎవరైనా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నానో గెస్ట్ చేస్తుంటే కింద కమెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి, చూద్దాం ఎంతమంది గెస్ట్ చేస్తారని చెప్పి. అండ్ దిస్ రాజీవ్, యువర్స్ మోటో సంచారి. గుడ్ నైట్ అండ్ టేక్ కేర్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై.